ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ఈ దినము యోహాను సువార్త 7వ అధ్యాయము 14వ వచనం నుండి 24వ వచనాల వరకు ధ్యానించుకుందాం. సగము పండుగ అయినప్పుడు యేసు దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండెను. యూదులు అందుకు ఆశ్చర్యపడి, చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చినని చెప్పుకొనిరి. అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకునేలా ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతటా నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొనును. తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదుకును గాని తను పంపిన వాని మహిమను వెదుకువాడు సత్యవంతుడు. ఆయన యందు ఏ దుర్నీతియు లేదు. మోషే మీకు ధర్మశాస్త్రము ఇయ్యలేదు, అయినను మీలో ఎవ్వడును ఆ ధర్మశాస్త్రమును గైకొనడు. మీరెందుకు నన్ను జూచుచున్నారని వారితో చెప్పెను. అందుకు జనసమూహము, నీవు దెయ్యము పట్టినవాడవు, ఎవడు నిన్ను చంపజూచుచున్నాడని అడుగగా, యేసు వారిని చూచి, నేను ఒక కార్యము చేసి తిని అందుకు మీరందరూ ఆశ్చర్యపడుచున్నారు. మోసే మీకు సున్నతి సంస్కారమును నియమించెను. ఈ సంస్కారము మోసే వలన కలిగినది కాదు, పితరుల వలననే కలిగినది. అయినను విశ్రాంతి దినమున మీరు మనుష్యునికి సున్నతి చేయుచున్నారు. మోసే ధర్మశాస్త్రము మీరు కూడినట్లు ఒక మనుష్యుడు విశ్రాంతి దినమున సున్నతి పొందును కదా. ఇట్లుండగా నేను విశ్రాంతి దినమున ఒక మనుష్యుని పూర్ణ స్వస్థత గల వానిగా చేసినందుకు మీరు నా మీద ఆగ్రహపడుచున్నారేమి? పేలి చూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడనిను. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈరోజు ఈ యొక్క వాక్య భాగములో యేసు ప్రభువారు యెరూషలేములో జరిగే పండుగ నేను రానని చెప్పి తన సహోదరులకు చెప్పి పంపించి రహస్యంగా ఆయన పండుగకు వచ్చినప్పుడు అనేక మంది ఆయనను వెతుకుతున్నారు. అయితే నేరుగా వెళ్ళి యేసు ప్రభు దేవాలయంలోనికి వెళ్ళి తన వాడుక చొప్పున ఆయన పరలోక రాజ్యం గుర్చిన మర్మములు బోధించడం ప్రారంభించారు. ఆయన బోధించినప్పుడు అనేక మంది యూదులు ఆశ్చర్యపడి, వారు ఏమనుకుంటున్నారంటే, చదువుకొనని ఇతనికి ఇంత పాండిత్యం ఎలా వచ్చింది అని చెప్పుకుంటున్నారు. వారందరి దృష్టికి యేసు ప్రభు చదువు లేనివాడు, ఆయనకి బుద్ధి జ్ఞానము లేదనుకున్నారు. కానీ బుద్ధి జ్ఞానముల సర్వ సంపదములు ఆయన యందు గుప్తమే ఉన్నవని వారు ఎరుగలేకపోయారు. అయితే యేసు ప్రభు వారి యొక్క బోధన కొనసాగుతుండగా అనేక మంది ఆశ్చర్యపడి తన వైపు చూస్తున్నప్పుడు యేసు ప్రభువారు వారికి చూస్తూ, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. గమనించండి, ఇది ఒక అద్భుతమైన మాట. ఎందుకంటే ఒకవేళ యేసు ప్రభు తనంతట తాను బోధించటము లేదు అని ఈ మాట ద్వారా స్పష్టమవుతుంది. యేసు ప్రభు వారి యొక్క బోధన ఆ పరమ తండ్రి తనకు ప్రేరేపించిన మాటలే ఆయన బోధిస్తున్నాడు. తనంతట తాను ఏమీ బోధించట్లేదని యేసు ప్రభువారు చెప్తూ, ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చెయ్య నిశ్చయించుకొని నెడలా ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతట నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొనును. దేవుని యొక్క చిత్తానికి అనుకూలంగా ఎవరైనా సరే జీవించాలి. ప్రభువారు అంటున్నారు, ఆయన చిత్తము చొప్పున
చెయ్య నిశ్చయించుకొనినవాడు, అలాంటి వాడు దేవుని చిత్తానికి అనుకూలంగా ఒకవేళ చేయాలనుకుంటే అది దేవుని బోధన లేక నేను బోధిస్తున్నానో ఖచ్చితంగా తెలుసుకుంటారు. ఈ రోజుల్లో మనం గమనిస్తున్న చాలామంది బోధకులు తమ గొప్పలు చెప్తూ తాము చాలా తెలివైన వాళ్ళని అనేకమైనటువంటి విషయాలు మర్మము బోధిస్తున్నామని హైలైట్ అవ్వడానికని బోధిస్తున్నప్పుడు జనాలు విచిత్రంగా మరి ఆ బోధకు ఆకట్టబడుతున్నారు. ఒక్కొక్క బోధకునికి ఒక్కొక్క సైన్యం ఏర్పరచుకుంటున్నారు. వారు ఫేవరెటిజం ప్రారంభిస్తున్నారు. మా పాస్టర్ గారు పలానా వారు బోధించిన మాటలు చాలా బాగుంటుందని ఆ విధంగా. కానీ దేవుని చిత్త ప్రకారంగా బోధించే బోధకుని యొక్క బోధన అందరి హృదయాలకు వెళ్ళి తాకి చెడుగును ఛేదించి మంచిని వారిలో నాటి మంచివారుగా చేయడానికి అది ప్రేరేపిస్తుంది. అది దేవుని నుండి వచ్చిన బోధ అనే సంగతి గుర్తుంచుకోవాలి. బోధలో విమర్శ ఉండకూడదు, ఎవరికి తక్కువ అంచనేసి మాట్లాడకూడదు. అటువంటి బోధలో ఒక వ్యక్తి తనంతట తానే తన ఒక గొప్ప స్థితికి, తన గొప్ప తెలివైన వాడిని చూపించే బోధ అందులో ఇమిడి ఉంటుంది. అందుకే ప్రభు అంటున్నారు, తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదుకుచున్నాడు కానీ తను పంపిన వాని మహిమను వెదుకువాడు సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతియో లేదు. దేవుని ద్వారా పంపబడిన ప్రతి వ్యక్తి దేవుని మహిమపరుస్తూ, దేవుని యొక్క బోధ ఎలాంటిది అంటే మంచి హృదయం నుండి వచ్చేది. ఉపదేశ సారము గురించి అపోస్తలుడైన పౌలు అంటూ చెప్తూ ఒక మాట అంటాడు. ఉపదేశ సారం ఏమిటంటే మంచి మనస్సాక్షి నుండి, మంచి హృదయం నుండి మరి వచ్చే మంచి మాటలు, ఇతరులకు విమర్శించడం కానీ దూషించడం కానీ అందులో ఉండకూడదు. ఈరోజు బోధించే బోధకులు తన తెలివితేటలు చూపించడానికి ఎన్నెన్నో కథలు చెప్తూ ఉంటారు, చరిత్రలు చెప్తూ ఉంటారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు బోధించే ఆత్మీయ బోధ మానుకుంటున్నారు. అందుకే తన మహిమను వెదుగుతున్నవాడు సత్యవంతుడు కాడు, కానీ దేవుని యొక్క వాక్యము ఉన్నట్టుగా బోధించేవాడు ఆయన సత్యవంతుడు. ఆయన యందు ఏ దుర్నీతి ఉండదు. ఆయన ఎలాంటి మరి స్వలాభము కోరుకోడు, స్వ అతిశయాన్ని అతిశయించడు. తన బోధ ఆధ్యాత్మికంగా తన జీవితాన్ని కనుపరిచి అనేక మందికి ప్రోత్సాహాన్ని ఇచ్చే బోధగా ఉంటుంది. యేసుప్రభు వారు చెప్తూ, మోసే మీకు ధర్మశాస్త్రం ఇవ్వలేదు, అయినను మీలో ఎవడు ఆ ధర్మశాస్త్రమును గైకొనడు, మీరెందుకు నన్ను జూచుచున్నారని వారితో చెప్పాను. వారందరూ మోసే ధర్మశాస్త్రానికి బేస్ అయిపోయారు. మోసే వ్రాసిన ధర్మశాస్త్రమే మాకు ఇంపార్టెంట్ అని దాన్ని గైకొంటే చాలు అనుకుంటున్నారు. కానీ యేసు ప్రభువారు అంటున్నారు, మోసే ధర్మశాస్త్రం మీకు ఇవ్వలేదు. ఎందుకంటే పరమ తండ్రి సినాయి పర్వతం మీద మోసేకు ఆయన ఆలోచన ఇచ్చినప్పుడు, మోసేకు ఆయన ప్రేరేపించి వ్రాపించిన గ్రంథమే, ఆయన చేత వ్రాసినటువంటి అమూల్యమైన మాటలు ధర్మశాస్త్రముగా ఆజ్ఞలుగా ఇశ్రాయేలుకి ఇవ్వబడింది. అయితే అది మీలో చాలామంది గైకొనట్లేదని యేసుప్రభు వారు వారికి తెలియచేస్తూ, నేను కృపను గురించి బోధించినప్పుడు నా బోధ అనేక మంది వ్యతిరేకిస్తూ నన్ను చంపజూస్తున్నారేమిటి అని ప్రశ్నించాడు. అయితే జనసమూహము అనేక మంది ఉండడం బట్టి వారు ఏమంటున్నారంటే, నిన్ను ఎవరే చంపుతామంటున్నారు, నువ్వు దెయ్యం పట్టిన వాడుగా మాట్లాడుతున్నావేమిటి, నిన్ను చంపడం ఏమిటి అని అవహేళనగా వారు మాట్లాడుతూ ఉన్నారు. అయితే యేసుప్రభు వారు ఒక మాట అంటాడు, వారిని చూసి నేను ఒక కార్యము చేసి తిని అందుకు మీరందరూ ఆశ్చర్యపడుచున్నారు. మోసే మీకు సున్నతి సంస్కారమును నియమించాడు. ఆ సంస్కారము మోసే వలన కలిగినది కాదు, పితరుల వలననే కలిగినది.
అయినను విశ్రాంతి దినమున మీరు మనుషునికి సున్నతి చేయుచున్నారు. గమనించండి, ఈ మోసే ధర్మశాస్త్రము ఇవ్వబడినప్పుడు ఈ సున్నతి క్రమము గురించి ఆయన రాస్తారు. కానీ మోసే కంటే ముందే అబ్రహాముతో మొదలైంది ఇది. అందుకే మరి అది దేవుని ద్వారా మొదలైన కార్యములు, పితరుల ద్వారా అని యేసు ప్రభువారు ఇక్కడ సంపూర్ణంగా తెలియచేస్తున్నాడు. సో మోసే ఈ యొక్క సున్నతి సంస్కారమును ఇవ్వలేదు, కానీ పితరుల వలననే కలిగినటువంటిది. అయితే విశ్రాంతి దినాన మీరు అది చేస్తున్నారు కదా అని యేసు ప్రభువారు వారికి ప్రశ్నిస్తూ ఉన్నాడు. అయితే మోసే ధర్మశాస్త్రము మీరకుండునట్లు ఒక మనుష్యుడు విశ్రాంతి దినమున సున్నతి పొందును గదా. అంటే ధర్మశాస్త్ర ప్రకారంగా అయితే వారు 8వ రోజున సున్నతి చేస్తున్నారు. ఇట్లుండగా నేను విశ్రాంతి దినమున ఒక మనుష్యుని పూర్ణ స్వస్థత గలవానిగా చేసినందుకు మీరు నా మీద ఆగ్రహపడుచున్నారేమి? సున్నతి చేయడానికైతే వారికి అనుమతి ఉంది. అయితే పుట్టుగురుడి వానికి కానీ, ఒకవేళ ఆ భయంకరమైనటువంటి మరి పక్షవాయు గల వానికి ప్రభువారు స్వస్థపరిచినందుకు విశ్రాంతి దినమున స్వస్థపరచడం నేరమని చెప్పి యేసుప్రభును చంపాలని చెప్పి వారు వివిధమైన కుట్ర పన్నుతున్నారు. అదే యేసుప్రభు చెప్తున్నాడు, మీరెందుకు ఇలా చేస్తున్నారు అని చెప్తూ, వేలి చూపును బట్టి కాదు, వేలి చూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడ నేను. దేవుని యొక్క వాక్యములు మనం చూస్తున్నప్పుడు ఎవరో ఏదో చెప్తా ఉన్నారు, ఎవరో ఏదో చూపిస్తున్నారని దాన్ని బట్టి మనం తీర్పు తీర్చడం అనేది అది తప్పు. న్యాయమైనది, వాక్యానుసారమైనది దేవుడు ఎప్పుడు కూడా మనుషుని కోరింది. మీకా ప్రవక్త అంటాడు, మీరు ఏదేదో అర్పించేసి నాకు మీరు పూజిస్తే సరిపోదు, కానీ మనుషుడా ఏది ఉత్తమము, ఏది అనుకూలమును, ఏది మరి న్యాయమైనవో అది మీరు యోచించి నడుచుకొనుడి అని ప్రభు చెప్పాడు. ఆ న్యాయమైన తీర్పే తీర్చండి. ఎవ్వరికి కూడా మనము చెప్పే మాట ద్వారా గాయము కలగకూడదు. అందరికీ అది మంచి జరిగేటట్లుగా మీరు చూసుకునవలెను, అలా తీర్పు తీర్చవలెను అని ప్రభు తెలియచేస్తున్నాడు. కనుక ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుని వాక్యానుసారంగా మన జీవితం గడపగలిగినట్లయితే నిశ్చయంగా దేవునికి అనుకూలమైన వారుగాను మహిమకరమైన వారుగాను జీవించగలుగుతాం. రండి, తలలుంచుకొని దేవునిలో ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన మాటల కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అతిశయం గురించి ఏది మేము చేయక, మా సొంత ఇష్టాన్ని బట్టి ఏది కూడా మేము చెప్పక, మీ యొక్క చిత్తానుసారంగా మీరు ఇచ్చే ప్రేరేపణకు లోబడి ప్రభువా మేము మాట్లాడినా, తీర్పు తీర్చినా మీ దృష్టికి న్యాయమైనదే చేసి మీకు మహిమ తెచ్చే భాగ్యం దయచేయమని ఈ ప్రశస్తమైన సమయంలో ప్రతి ప్రియ బిడ్డలో ప్రభు వాక్యానుసారంగా జీవించే కృపనిమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.